ముందుగా మనందరి జగద్గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి ఆత్మబ్రహ్మాల మాస్టర్స్. మరి నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణం నా శ్రీకాళహస్తి వాసులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మబ్రహ్మాలు. మరి మన జూమ్ లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులందరికీ, అలాగే యూట్యూబ్ లో వీక్షించే మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు. మరి ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చిన మహాతార్ ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ రంగనాథ్ గురువు గారికి ఆత్మప్రణామాలు మాస్టర్స్. మరి జూమ్ ని వేదికగా అందరూ కూడా ప్రతిరోజు కూడా మెయింటైన్ చేస్తున్న లలిత మేడం గారికి కూడా ఆత్మప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మై డియర్ మాస్టర్స్, మనం ఈ రోజున మరి భోగి పండుగ, సంక్రాంతి, కనుమ, ఈ ఒక్క పండుగల గురించి మనం అసలు ఆ పండుగలు ఎందుకు చేసుకుంటున్నాము, మనకి అందరికీ పండుగలు అంటే సెలబ్రేట్ చేసుకోవటము అంతవరకే మనం గత కొంతకాలం నుంచి కూడా చేస్తూ ఉండేవాళ్ళము. అందులో ఉన్న ఆత్మజ్ఞానం ఏంటి, దాంట్లో ఉన్న ఆధ్యాత్మికత ఏమిటి, దాంట్లో ఉన్న ఆరోగ్యాలు ఏ విధంగా నిమిడి ఉన్నాయి అనే విషయాలు అంత లోతుగా ఎవరు కూడా తీసుకునే వాళ్ళం కాదు మాస్టర్స్. మరి పత్రిసారి ఒకటే చెప్పేవాళ్ళు, సంక్రాంతి పండుగ జరుపుకోవడం అంటే అసలు సంక్రాంతి పండుగనే కాదు, ఏ పండుగను జరుపుకోవడం అయినా సరే ఎన్లైట్మెంట్ ఉన్న వాళ్ళు జరుపుకుంటారు, ఎన్లైట్మెంట్ వచ్చిన వాళ్ళు జరుపుకోగలరు అని అంటారు. మరి ఎన్లైట్మెంట్ వస్తేనే ఎందుకు జరుపుకోవాలి? ఎన్లైట్మెంట్ అంటే ఏమిటి? ఎన్లైట్మెంట్ అంటే క్రాంతి, మనలో ఉన్న క్రాంతి. అంటే మనలో కొంచెమన్నా జ్ఞానం ఉండి ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటేనే మనకి జ్ఞానంలోకి అడుగు పెడతాము. అటువంటి జ్ఞానం ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా సంబరాలు జరుపుకుంటూ ఉంటారు. మరి సంబరాలు జరుపుకోవాలంటే పండుగలే రావాలా? మరి ప్రతిరోజు మనం ధ్యానం ద్వారా నిరంతరం మన జీవితంలో పండుగే మార్చర్స్. ఎవరైతే నిరంతరం ధ్యాన సాధనలో ఉంటారో వాళ్ళకి ఎటువంటి పండుగలతోనూ వచ్చినా ప్రతిరోజు పండుగే, రాకపోయినా ప్రతిరోజు పండుగే. అయితే మరి ఈ పండుగలు మనకి ఎందుకు వస్తున్నాయంటే దాంట్లో కూడా ఎంతో పరమార్థం ఉందండి. ఎందుకంటే ప్రతిరోజు పుట్టుకతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్మెంట్ అవ్వలేరు. సాధనలో ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు, గత సంస్కారాలను బట్టి కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎన్లైట్మెంట్ స్టైల్ అనేది ఉండటం కష్టం. కాబట్టే రకరకాల సాధనలు, మన ధ్యానాల్లోనే 112 ధ్యాన రకాలు ఉన్నాయంటారు. మరి అయితే ఈ యొక్క సాధన చేసిన వాళ్ళే ఎన్లైట్మెంట్ ఉంటారు, మిగతా వాళ్ళలో ఉండరా అంటే వాళ్ళ కోసమే ఈ యొక్క పండుగలు. మరి సంక్రాంతి పండుగని పెద్ద పండుగ అంటారు. మిగతా పండుగలు చాలా ఉన్నాయిగా, అవన్నీ పెద్ద పండుగలు కావా? మరి అవి ప్రత్యేకంగా ఆ పండుగలు ఎందుకన్నారంటే ఇది సంక్రాంతి పండుగ అనేది 4 రోజులు జరుపుకునే పండుగ మాస్టర్స్, అందువల్లే పెద్ద పండుగ అంటారు. మిగతా పండుగలు ఏవైనా సరే 1 రోజు 2 రోజులు ఉండి దాని యొక్క గొప్పతనం అనేది కామన్ గా జరుపుకుంటూ వెళ్తూ ఉంటారు అనమాట. ఎందువల్ల అట్లా అన్నారంటే దీపావళి పండుగ ఉంది, మనలోని రాక్షస గుణాలు మదించటమే దీపావళి పండుగ అన్నారు. మరి వినాయకుడి పండుగ, వినాయకుడు ఎంతో జ్ఞానవంతుడు, ఆయన దగ్గర మనం స్వాధ్యాయం నేర్చుకోవాలి, జ్ఞానం నేర్చుకోవాలి, అందువల్ల వినాయకుడి పండుగ. దేవి నవరాత్రులు వస్తాయి. మరి కాళికా అమ్మవారు అంటే సింబాలిజం ఏమిటి? 9 రోజులు 9 రకాల అవతారాలు ఉంటాయి. ఒక్కో అవతారానికి ఒక్కొక్క జ్ఞానం ఉంది. ఈ యొక్క జ్ఞానాలు తెలుసుకుంటే ప్రయత్నంలోనే ఈ పండుగలండి. మనం పండుగలకి కొత్త బట్టలు, పిండి వంటలు చేసుకునే నేపథ్యంలోనే దీంట్లో ఎందుకు కాళికామాత ఎందుకుంది, ఆ యొక్క రాక్షసుని ఎందుకు వధిస్తుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం కోసమే మనకి ఈ యొక్క హిందూ ధర్మంలో ఇటువంటి పండుగలన్నీ రావడం జరుగుతూ ఉంటుంది అనమాట. అవునండి. అందువల్ల సంక్రాంతి పండుగ పెద్ద పండుగ అన్నారు. 4 రోజులు, ప్రతి రోజుకి విశిష్టత ఉంటుంది. మరి భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్నమాట. మరి ఈ భోగి పండుగలో మనం ఎలా సెలబ్రేట్ చేసుకుంటాం? ప్రతి 4 రోజుల పండుగల్లోనూ ప్రాపంచికత ఏముంది, అందులో ఆధ్యాత్మికత ఏముంది, ఆ ఆధ్యాత్మిక ద్వారా ఆరోగ్యం కూడా ఉంది. అందులో ఏంటి ఆరోగ్యం? 4 విషయాలు మనం ఈ రోజున తెలుసుకుందాం మాస్టర్స్. మరి 4 పండుగ రోజులకి కూడా ముందు నేను ప్రాపంచికత చెప్పి తర్వాత ఆధ్యాత్మికం ఏంటో, ఆరోగ్యం ఏంటో మనం గ్రాడ్యువల్ గా తెలుసుకుందాం. ఓకే మాస్టర్స్. మరి భోగి పండుగ అన్నారు. భోగి పండుగలో ఉన్న ప్రాపంచికత ఏంటంటే, భోగి పండుగ అంటేనే మనకి భోగి మంటలు అన్ని పనికిరాని పాత వస్తువులు వెనకటి రోజుల్లో కావచ్చు,
రకాల ఇప్పుడు పల్లెటూర్లలో అయితే పిడకలు కావచ్చు, పాత వస్తువులు, మంచాలు, కుర్చీలు ఇటువంటివి ఏవోటి చెక్క సామాన్లు ఉండేయన్నీ గూడా వేస్తూ ఉంటాం అనమాట. మంటల్లో మండిపోవడానికి వేస్తూ ఉంటాము. మరి చలికాలం ఇంకా అందరూ గూడా చక్కగా అందరూ గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఎందుకంటే అప్పటిదాకా ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా కనీసం మన బంధు బాంధవులందరూ గూడా వచ్చి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ, ఆ చలి కాచుకుంటూ వెచ్చగా అందరూ ఆనందంగా గడుపుతూ ఉంటారు. మరి భోగి మంటలు రావడం అంటేనే ఇన్నాళ్ళు అంటే ఈ దక్షిణాయనంలో ఉన్నంత వరకు కాలం ఏంటంటే చలికాలము, వానాకాలం. ఎన్నెన్నో అనారోగ్యాలు గూడా వచ్చే కాలం అనమాట ఇది. వర్షాల వల్ల కావచ్చు, చలికాలం వల్ల కావచ్చు, జలుబులు, తలనొప్పులు, ఇన్ఫెక్షన్స్ ఎన్నో రకాలు. మరి ఉత్తరాయణం రావడం అంటేనే మనకి వేడికాలం రాబోతుందనే దానికి సూచనంట భోగి పండగ. అంటే ఈ భోగి మంటలు వేసుకుంటున్నాం అనే దానికి సింబాలిజం స్టార్ట్ అయిపోయింది. సో, అట్లా మనకి వేడి పండుగ అనేది వేడి వల్ల మనకి రాబోతున్న కాలం అనేది మనకి దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి అడుగు పెడుతున్నాము అని మరి మనకి పెద్దలు తెలియపరుస్తూ ఉన్నారన్నమాట. మరి ఈ యొక్క మనం ఇందులో ఆత్మజ్ఞానం ఏంటో చూద్దాం మాస్టర్స్ ఒకసారి. అంటే మనం పాత వస్తువుల్ని, పాత చెక్క వస్తువులు పారేసేటప్పుడు వెనకటి రోజుల్లో ఏమనేవాళ్ళనంట, ఇది మా తాతగారి రోజుల్లో కుర్చీ, ఇది మా అమ్మమ్మ గారి రోజుల్లో బల్ల, ఇది మా తాతగారి రోజుల్లో ఉండే ఎప్పటినుంచో మేము తరతరాల నుంచి దాసిపెట్టుకుంటూ మంచం మీద పెట్టుకుంటూ జాగ్రత్తగా తీసుకొస్తున్నాము అని అట్లా చెప్పుకొని దాన్ని కూడా పడేయడానికి ఇష్టపడేవాళ్ళు కాదంట. అంటే అవి గూడా అట్లా పేరబెట్టుకుంటూ ఉంటారు. అంటే ఏమంటారంటే జ్ఞానవంతులు ఏం చెప్తున్నారంటే ఆత్మజ్ఞానం ఏం తీసుకోవాలంటే, నీవు ఎప్పటినుంచో పేరబెట్టుకున్న పాత వస్తువులనే పారవేయడానికి నువ్వు ప్రయత్నించకపోతే, నీ యొక్క అంతరంగంలో దాగి ఉన్న ఈ అనవసరమైన ఆలోచనలు కావచ్చు, దుర్గుణాలు కావచ్చు, షడ్వర్గాల వల్ల కావచ్చు, మరి వాటి వల్ల మనం నిరంతరం పొందుతున్న ఈ యొక్క మానసిక వ్యధలు కావచ్చు, మరి వాటిని నువ్వు ఎలా తీయగలవు? ఆ యొక్క చెక్క కట్టెల్ని నువ్వు పడేయలేనప్పుడు, ఈ కట్టెని నువ్వెలా పారవేయగలవు? ఈ శరీరం అనే కట్టెను నువ్వు ఎలా పారవేయగలవు? మరి ఈ శరీరం అనే కట్టెను పారవేయాలంటే మనం ఎంతటి ఆత్మజ్ఞానాన్ని పొందాలి? మరి మనం భూమి మీదకి ఎందుకొచ్చామో తెలుసుకోవాలి. మనకు లక్ష్యం అంటే ఏంటో తెలుసుకోవాలి. మన ఆత్మ పదార్థాలు అనే విషయం తెలుసుకోవాలి. మన ఆత్మ శరీరాన్ని తీసుకొచ్చుకొని వచ్చింది. తన యొక్క లక్ష్యాన్ని ఏర్పరుచుకోవడము. కానీ ఈ శరీరాన్ని మళ్ళీ మనం పంపటానికే అంత బాధపడుతూ ఉన్నాము. మనం ఎప్పుడు ఇంకా ఎదుగుతూ ఉంటాము. మనకెప్పుడు ఆత్మజ్ఞానం వస్తుంది. మరి నువ్వు మరలా జన్మిస్తూనే ఉంటావా? మరలా చనిపోతూ ఉంటావా? పునరపి మరణం, పునరపి జననం లాగా నువ్వు జరుగుతూనే ఉంటుంది. ఈ యొక్క వ్యవహారం అంతా కూడా. మరి అందువల్లే ఈ యొక్క పాత వస్తువుల్ని ఎలా పోల్చారంటే, మనలోని దుర్గుణాలతో పోల్చారు. ఆ పాత కట్టెలే నువ్వు పారవేయలేనప్పుడు, ఈ యొక్క మన శరీరంని ఈ కట్టె నువ్వు ఎప్పుడు పారవేస్తావు? ఎన్ని జన్మలు తీసుకొని నువ్వు అట్లా పెట్టుకొని, నువ్వు పారవేస్తావు అనే విషయాన్ని నువ్వు తెలుసుకో. నిజమైన ఆనందం ఎక్కడుంది అంటే, మరి నీ అంతరంగంలో నుంచే నీలోకి నువ్వు చూడు అని చెప్పి అంటారు రమణ మహర్షి గారు. నువ్వెవరో తెలుసుకో. నీ అంతరంగంలో ప్రవేశించు. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. అని ఇవన్నీ కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినియి అంటే, మన ధ్యానం వల్ల వచ్చినియి. నువ్వు ధ్యానం చేస్తే ఇవన్నీ కూడా నీవేంటో, నీ లక్ష్యమేంటో, నీ యొక్క జన్మ రహస్యం ఏంటో అన్నీ నువ్వు అద్భుతంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తావు. అప్పుడు నువ్వు ఆషామాషిగా, తేలిగ్గా ఈ యొక్క కట్టెని అలా పారద్రోలడానికి ఆనందంగా నువ్వు సిద్ధపడతావు. మరి మన శరీరం ఆనందంగా పారవేయడానికి కట్టెలాగా పారవేయడానికి మనంత సిద్ధపడేంత స్థితి మనకి రావాలంటే, మనం ఏం చేయాలి? ధ్యానము, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ త్రిరత్నాలు ఉంటే మన యొక్క జీవితంలో భాగంగా చేసుకుంటే, మనం ఎటువంటి మనలోని అరిషడ్ వర్గాలు కావచ్చు, దుర్గుణాలు కావచ్చు, మహిషాసురుడు లాంటి రాక్షస గుణాలు కావచ్చు, ఎటువంటి అయినా సరే మనం దగ్ధం చేసుకోగలము అని చెప్తున్నారు మాస్టర్స్. మరి ఇంతే కాదు భోగి మంటలప్పుడు మనకి ఇంకో పాయింట్ గుర్తొస్తుంది. భోగి పళ్ళు పోస్తూ ఉంటారు పిల్లలకి. మరి పిల్లలకి భోగి పళ్ళు ఎందుకు పోస్తారంటే వాళ్ళలోనే ఉన్న నెగెటివ్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ముద్రలు కావచ్చు, ఆ యొక్క ఆ నెగెటివ్‌ని పోవడం కోసం పెద్దలందరూ కూడా వాళ్ళ యొక్క అంతర్మదనం నుంచి కూడా ఈ పిల్లలందరూ కూడా అద్భుతంగా ఎదగాలి, ఆరోగ్యంగా ఎదగాలి, ఆనందంగా ఉండాలి అనే ఆశీర్వాదాలు ఇవ్వడం కోసమని పెద్దలందరినీ పిలిచి మా పిల్లలకి భోగి పళ్ళు పోస్తున్నాం. అంటే భోగి పండు దేనికి ప్రతీది అంటే సూర్యుడితో పోల్చారంటండి. భోగి పండు సూర్యుడితో పోల్చారంట ప్రతిమానంగా.
ఎందుకంటే సూర్యుడు లాంటి కాంతితో నిండి ఉండి, సూర్యుడి కాంతి యొక్క లక్షణాలు కలిగి ఉంటాయంట ఆ పండులో. ఆ పండు తీసుకున్నా, తిన్నా కూడా మనకి ఈ కాలంలోనే దొరుకుతుంది రేగిపళ్ళు. అంటే ఆ రేగిపళ్ళు తినటం ద్వారా మనకి ఆరోగ్యం అంటే మన డైజెషన్ సిస్టమ్‌లో అంటే అరుగుదలకు సంబంధించిన సమస్యలన్నీ గూడా మనం అద్భుతంగా దూరం చేసుకోగలం. మనకు తెలిసే ఉంటది మాస్టర్ రేగిపళ్ళతో పచ్చళ్ళు గూడా జేస్తారు. రోటి పచ్చడి లోపల గింజ తీసేసి, ఇది గింజలతో కూడా దంచి పచ్చళ్ళు చేస్తారనమాట ఈ సీజన్‌లో. అంటే ఈ సీజన్ అనే కాదు మాస్టర్స్ ఏ సీజన్‌లో వచ్చే పండు కావచ్చు, కూరగాయ కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, ఆ సీజన్‌లో తినమని మనకు భగవంతుడు ఎంత కష్టపడి చక్కగా మనకెన్నిచ్చారంటే, మనం వాటిని ఉన్న వాటిని తినటానికే మనకసలు అర్థమే కావట్లేదు. ఎందుకు తింటున్నామో తెలీదు, ఎందుకు తాగుతున్నామో తెలీదు, మరి సరైన విధంగా తీసుకుంటున్నామా లేదా, తినమని చెప్తే తింటేనేమో విపరీతంగా తినేస్తాం. అర్జెంట్‌గా బలం వచ్చేయాలి ఇవాల్టికి ఇవాళే. ఒక క్రమ పద్ధతిలో ఎంతవరకు తీసుకోవాలి అనే జ్ఞానం లేకుండా మనం మనకు తెలిసిన విషయాలు కూడా మనం అజ్ఞానంగా ప్రవర్తిస్తూ ఉంటాం. సో, అందువల్ల భోగి పళ్ళల్లో ఇటువంటి జ్ఞానం దాగి ఉందండి. మరలా ఇంకో విషయం ఏంటంటే అక్షింతలు వేరంటండి చూడండి. మరి ఈ భోగి పళ్ళలో పూలు, భోగి పళ్ళు, కాయిన్స్ అంటే డబ్బులు రూపాయి కాయిన్స్ అట్లా వేస్తాం కదా! కానీ ఇక్కడ ఈ డబ్బులు వేయడంలో ఒక అంతర్భాగం ఏంటంటే ఏంటి మాస్టర్స్, ఇప్పుడు మనం స్టీల్ కాయిన్స్ వేస్తున్నాం. ఇది కమర్షియలైజ్ అయిపోయింది ఇప్పటి రోజుల్లో మనకి. కానీ రాగి కాయిన్‌లు వేసేవాళ్ళంటండి. ఆ రాగి కాయిన్‌లో, ఆ పూలల్లో, ఆ పండ్లల్లో కలిపి వేయడం వల్ల వాళ్ళకి ఆ రాగి కాయల్లో ఉన్న యొక్క శక్తి ఆ యొక్క నెగెటివ్స్ పిల్లల్లో ఉండే ఆ నెగెటివ్స్ కావచ్చు, ఏవైనా సరే ఆ రాగి యొక్క గుణం వల్ల అవి అద్భుతంగా తీసివేయబడుతుందంట. అందువల్ల రాగి కాయిన్స్ కలుపుతారు పిల్లల్ని. ఇట్లా అందరూ ఇట్లా వేసినవి ఇట్లా దిష్టిలాగా తీసివేస్తారు చూడండి. అంటే వాళ్ళ నెగెటివ్స్ పోవాలి. పిల్లలు ఆరోగ్యంగా ఎదగాలి. ఆరోగ్యకరమైన మనసు పరంగా ఎదగాలి. పిల్లలందరికీ కూడా పెద్దలు వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? మనం ఎందుకు ఈ పండుగ చేస్తున్నాం? ఇప్పుడు నీకెందుకు భోగి పళ్ళు పోసాము? అనే విషయం వాళ్ళు వివరించి చెప్పాలండి. ఊరికే అందరూ వచ్చారు ఒక పేరంటంలాగా ఒక వేడుకలాగా చేసేసుకుంటున్నాం తప్ప, ఎవరికీ ఎంతమందికి తెలుసు భోగి పళ్ళు ఎందుకు పోస్తున్నారో? అసలు ఆ పోయించుకునే పిల్లలకి ఎవరైనా చెప్పుంటారా? అట్లా అయిపోతుంది. అందువల్ల ఏంటంటే, మనం చేసే ప్రతి పనిలో గూడా మరి ఆధ్యాత్మికంతో పాటు, ప్రాపంచికంతో పాటు ఆరోగ్యం కూడా దాగి ఉంటుంది. 3 విషయాలు ఒక విషయంలో 3 విషయాలు దాగుంటున్నాయండి. అవునండి. ఊరికే ఏది గూడా ఆషామాషీగా జరగటం లేదు. మరలా ఇంకేమన్నారంటే, భోగి పండగని సర్పంతో భోగి రోజు భోగి అంటే సర్పంతో సమానం అంటండి. ఎందువల్లన్నారంటే, సర్పం అంటే కాళ్ళ నాగు. వ నాగుపాము పడగనమాట. అంటే మనలోని ఆలోచనలు, మనలోని భావ ప్రకటనలన్నీ కూడా నాగుపాములు వంటివి. మన ఆలోచనలన్నీ గూడా నిరంతరం గూడా ఆ యొక్క పడగల్లాగా ఎప్పుడు చూసినా విప్పారుకుంటూ ఎప్పుడెప్పుడు కాట వేద్దామా అనే విధంగా మరి సరికాని ఆలోచన విధానాలు మనలో పెంపొందించే విధంగా ఉంటాయి. ఈ యొక్క నాగుపాములాంటి, సర్పాల్లాంటి ఈ కాట్లని అంటే ఇటువంటి ఆలోచనలని మనం ఎలా తీసివేసుకోగలగాలి? ఈ యొక్క నెగెటివ్ థాట్స్ అన్నింటిని గూడా మరి మన అంతరంగంలో ఎన్నో నాగుపాములు విపరీతంగా ఉంటాయి. కట్టలు కట్టలు పాములుంటాయండి. అన్ ఆలోచనలనే పాములు, సర్పాలు కట్టలు కట్టలుంటాయి మన అంతరంగంలో. కానీ వీటన్నింటిని మనం ఎలా దగ్ధం చేసుకోవాలి అంటే, మరలా అంతే మనకి త్రిరత్నాలు తోడుండాలి. త్రిరత్నాలు తోడు ఉంటే మనమందరం కూడా ధ్యానం చేసే ప్రతి ఒక్కళ్ళం కూడా మనం ప్రతి విషయం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. తెలుసుకున్న విషయాన్ని ఇంకొంచెం వివరంగా తెలుసుకొని ఆచరించే ప్రయత్నం అనేది ముందడుగులు వేస్తూ ఉంటాం మాస్టర్స్. మరి ప్రాపంచికంలో ఉన్న వాళ్ళకి ఇంత లోతు ఆలోచించుకోరు. ఆ వేడుక అయిపోయింది. అక్కడితో అయిపోయింది. అదయిపోయిన తర్వాత మళ్ళీ కోపతాపాలు ఆ యొక్క గుణాలు ఏవైతే ఉంటాయో వాటిని వెంటాడుతూనే ఉంటాయి. అవంతా ఇక జీవితాలు, జీవితాలు జన్మలు, జన్మలు కొనసాగుతూనే ఉంటాయి. ఇప్పుడు కానీ మనం పిరమిడ్ మాస్టర్‌లు మనం ఎస్పెషల్లీ మనకున్న అదృష్టం ఏంటంటే మనకి ప్రతి విషయాన్ని తీసుకుంటే దాంట్లో ఆత్మజ్ఞానం ఎంత ఇమిడి ఉంటుందో మనకు తెలియపరుస్తూ రావడమే మన యొక్క అదృష్టము. ఎందుకంటే మాస్టర్స్ నేను ఈ ధ్యానంలో రాకముందు ఇవేవి నాకు కూడా అస్సలు తెలీదు. పైపెచ్చు ఈ సంవత్సరం అయితే మరి ప్రతి పండక్కి ఏదో ఒక అవతారం గురించి దాంట్లో ఉన్న యొక్క రహస్యం ఏంటి? ఆ యొక్క ఆత్మజ్ఞానం ఏంటి? అని చాలా క్లాసులు చెప్పాను మేడం నేను. అట్లా చెప్పడం వల్ల ఏంటంటే సబ్జెక్ట్‌ని తీసుకొచ్చినప్పుడు ఎందుకు మనకి సంప్రదాయాలేంటి? భగవంతుడేంటి? దేవుళ్ళేంటి? అసలు నువ్వే దేవుడివైతే ఇంకో దేవుడిని పూజించటం ఏంటి? మరి నేనే దేవుడినే నువ్వు అహంకారము పోకూడదు. నీలోని భగవంతుని తత్వాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉండాలి. మరి రమణ మహర్షి గారు ఒకటే మాట అంటారండి. "నువ్వు భగవంతుడిని తెలుసుకో. అంతేకాని నేనే భగవంతుడిని అహంకారం నువ్వు పోకు." అలా అహంకార చర్యలు నీలో ఉండకుండా ఉండాలి అంటే నువ్వు
సాధన చేయాలి. నువ్వు నిరంతర సాధనలో ఉంటే నీ ఏ రోజు కూడా నీవు ఆత్మ సాక్షాత్కారం పొందడానికి నీ ఎంతో సమయం పట్టదు. నీలోని కాలనాగు లాంటి సర్పాల లాంటి ఆలోచనలు దూరం చేసుకోవడం అనేది మనకి కష్టమే కాదు. ఎంతో సులువు. ఎంతో సులువుతరమైన ఈ యొక్క ధ్యానం మన చేతిలో ఆనాపానసతి ధ్యానం చేయడం అనేది మనకి చేతుల్లో ఇచ్చిన అద్భుతమైన ఆయుధం మాస్టర్స్ మనందరికీ గూడా. మనలోని సర్పాల్లాంటి గుణాలన్నీ నిర్మూలించుకోవడం కోసం కావచ్చు, దగ్ధం చేసుకోవడం కావచ్చు, ఈ ధ్యానం అనే ఆయుధం మన చేతిలో ఉండడం అనేది మామూలు విషయం కాదు. అది కూడా ఆనాపానసతి ధ్యానం లాంటి ధ్యానం ఉండడం అనేది ఇంకా మనం 5, 6 జన్మలు దాటుకుంటూ వస్తేనే గాని మనం ఈ ధ్యానం నిలబడలేమని చెప్పి ప్రతిసారి అంటూ ఉంటారు. మరి మనకెంత అక్కడ ప్రూవ్ అవుతూనే ఉందండి. నిరంతరం ఇట్లాంటి స్వాధ్యాయాలు కావచ్చు, సజ్జన సాంగత్యాలు కావచ్చు, ఇట్లాంటి ఎన్నో రకాల మాస్టర్‌లు వచ్చి వారి వారి యొక్క జ్ఞానాన్ని వారి వారి కోణాల్లో పంచుతూ ఉండటం వల్ల, మనం ఎంతో జ్ఞానాన్ని పొందుతూ ఉంటాం. మరి ఏ రోజు కూడా వెనక్కి జారకుండా, ఈ రోజు కాకుండా మళ్ళీ ఇంకో రోజు ఇంకో మాస్టర్, ఇంకో రోజు ఇంకో మాస్టర్ అట్లా వింటూ, వింటూ, వింటూ ఉన్నప్పుడేంటంటే, మనలో యొక్క ఆ జ్ఞానం స్థితమైపోతూ ఉంటుందనమాట. అదే ఎక్కడో 4 రోజులకోసారో, 10 రోజులకోసారో, నెలకొకసారో నాకు తెలిసిందే గదా! ఏముంది మొన్నే ఈ మాస్టర్ దగ్గర విన్నాను. నాకు అర్థమైపోయింది అనుకుంటే మనం పప్పులో కాలేసినట్లే మాస్టర్స్. అంటే మన సర్పం లాంటి ఆలోచన మన వెనకాల మనల్ని ఇట్లాగా కాపాడుతూనే ఉంది. ఇవెక్కడ మనల్ని వెనక్కి లాగాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాయన్నమాట. అందువల్ల ఏంటంటే ఎటువంటి సర్పాలైనా సరే, కాల సర్పాలైన లాంటి ఆలోచనలున్నా గూడా మనం కాపాడబడతాము. ఏ విధంగా కాపాడబడతాము అంటే మనం మరి శ్వాస మీద ధ్యాస పెట్టి చక్కగా మనం కాపాడబడతాము. అందువల్ల ఏంటంటే మన భోగి పండుగ అనేది మనకు ప్రాపంచికంగా, మన ఆరోగ్యపరంగా మరి ఈ యొక్క వేడి కాలం వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఆటోమేటిక్‌గా అప్పటిదాకా ఉన్న జలుబులు, ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో మరలా ఈ ఎండాకాలం, వేడికాలం వచ్చేసరికి ఏమవుతుందంటే ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకుంటూ ఉంటామండి. అప్పటిదాకా చాలామంది సెన్సిటివ్ అయిపోతారు. అంటే సున్నితంగా అయిపోతూ ఉంటారనమాట. సున్నితంగా అయిపోయే వాళ్ళు కూడా కొంచెం ఆహార విధానాలు, ఆహార పద్ధతులు కూడా మారతా ఉంటాయి మళ్ళీ. ఏ కాలానికి తగ్గట్టుగా ఆహార పదార్థాలు మారుతూ, మారుతూ ఎలా వస్తాయో, మరలా ఎండాకాలం వచ్చేసరికి, భోగి మంటలు వచ్చేసరికి మన యొక్క ఆహార పదార్థాల్లో గూడా ఎన్నో మరి మార్పులు జరుగుతూ ఉంటాయి. మనం తీసుకునే శాకాహారమే అయినప్పటికీ, శాకాహారాన్ని గూడా ఒక క్రమ పద్ధతిలోనే తీసుకోవాలే తప్ప, శాకాహారం తీసుకోమన్నారు కదా అని సరికాని విధంగా తీసుకోవడానికి అవకాశం లేదండి. ఎందువల్లంటే మనం డ్రై ఫ్రూట్స్ తింటుంటాం, జ్యూసులు తాగుతూ ఉంటాము. మనకేదేదో తింటాం, రకరకాలు తినేస్తూ ఉంటాం. కానీ ఒక క్రమ పద్ధతి ఉండాలనమాట. తినమన్నారు కదా అని ఓవర్‌గా తినటం, ఒకేసారి ఆపడం. అలా చేయకూడదండి. గ్రాడ్యుయల్‌గా కొంచెం కొంచెమే తీసుకోవాలి. కొంచెం కొంచెమే తీసుకోవాలి. నువ్వు ఇంత గిన్నెలో ఉండి నువ్వు బలం కదా అని ఇట్లా పోస్తూ, పోస్తూ ఉంటే అవి కింద పడిపోతాయి తప్ప మనకేం ఉపయోగం ఎట్లా లేదో, మన శరీరానికి కూడా అవసరానికి మించి మనం ఇచ్చినప్పుడు అదికంతా వృధా అయిపోతుంది తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనమాట. అందువల్లేంటంటే మన యొక్క ప్రాపంచిక జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా, ఆనందంగా, ఆరోగ్యపరంగా మనం ఎలా మలుచుకోవాలి అనే విషయాన్ని మనకి అద్భుతంగా జ్ఞానాన్ని మనం అందించడం జరిగిందండి. చూడండి భోగి పండగ గురించే ఎంతటి జ్ఞానం అందించబడిందో మనం చక్కగా గుర్తుపెట్టుకొని దాన్ని ఫాలో చేసుకుంటూ ఉండే ప్రయత్నం చేయాలి మాస్టర్స్. మరి సంక్రాంతి పండుగ గురించి మనం చెప్పుకుందాం. మరి సంక్రాంతి పండుగ అంటేనే సంక్రాంతి అన్నారు. అంటే కొంచెం జ్ఞానం కావాలి నీకు. కొంచెమన్నా జ్ఞానం కావాలి. కొంచెమన్నా జ్ఞానం ఉంటే నువ్వు ధ్యానం చేస్తావు. మన ప్రతిసారి ఒకటే అంటారు. నువ్వు ఎన్‌లైట్‌మెంట్ ఉంటే నువ్వు సంక్రాంతి పండుగని సంబరాలు చేసుకుంటావు. ఒకవేళ నీలో ఎన్‌లైట్‌మెంట్ లేకపోతే సంక్రాంతి పండుగ కాదు కదా! ఏ పండుగొచ్చినా గూడా నువ్వు ఏ పండుగని సంబరంగా చేసుకోలేవు. అంతరంలో ఎంతో మదనం ఉంటే పండగొచ్చిన ఆనందం ఎక్కడుంటుందండి మన మదిల్లో? టెన్షనే. ఎన్ని టెన్షన్‌లున్నా గూడా మొహంలో ఆనందం అంటారు ప్రతిసారి. నువ్వెన్ని మేకప్‌లేసుకున్నా, ఎన్ని మంచి బట్టలేసుకున్నా లోపల ఆనందం లేనిది ఏమొస్తుంది నీకు ఆనందం అనేది? నువ్వు పాత బట్టల్లో ఉన్నావా? ఎట్లా ఉన్నావా? నీ అంతరంగంలో గనక ఆనందం ఉంటే వాటన్నింటితో సంబంధం లేదు. నువ్వు నిజమైన ఆనందాన్ని పొందే ప్రయత్నం చెయ్యి నువ్వు అని జెప్పి మనకి ప్రతిసారికి మన ఫస్ట్ సంక్రాంతి సంబరం అంటేనే దీంతో స్టార్ట్ చేశారండి. ఈ విధంగా మనం చెప్పుకోవాలి. దాని యొక్క ప్రాసెస్ ఏమిటి అంటూ. మరి సంక్రాంతి పండుగల గురించి ఏదో కొంచెం చూద్దాం మాస్టర్స్. మరి రైతు కుటుంబాల్లో సంక్రాంతి పండుగనేది చాలా చాలా పెద్ద విషయం. ఎందుకంటే సంవత్సరం అంతా కష్టపడతారు. మరి చక్కగా ధాన్యం వచ్చి వాటిని ఎంతో ఆరోగ్యంగా మంచి ఆరోగ్యాన్ని పొందుతారన్నమాట. ఆ ధాన్యం కావచ్చు, ఆ కూరగాయలు కావచ్చు,
కొత్త కొత్త సరుకులు కూడా కొత్తగా పంటలు పండిన వచ్చిన సరుకులన్నమాట. పప్పు దినుసులు కావచ్చు అన్నీ. అంటే ఇక్కడ మనం ఈ యొక్క ఆరోగ్యాలు మనం ఎలా తీసుకోవాలంటే, అవి మనమంతా గూడా మరి ఎప్పుడు నిరంతరం మనం ధ్యాన సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు, మనం ఎటువంటి రిజల్ట్స్ పొందిన తర్వాత మనం ఆనందంగా ఉంటామో, ఆ ఆనందాన్ని అప్పటి వరకే కాదు, నువ్వు శాశ్వతంగా నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. నువ్వు ఎట్లా ఈ యొక్క వస్తువుల్ని నువ్వు సంవత్సరమంతా నిలవబెట్టుకోవడానికి ఎంత కష్టపడుతున్నావో, నువ్వు ఆత్మానందంగా నువ్వు ఎదగడానికి కోసం నువ్వు చేసే సాధనలు ఎప్పటికప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. నువ్వు కాపాడుకుంటూనే ఉండాలి నీ యొక్క అంతరంగంలో. అనే విషయాన్ని మనం ప్రతి దానికి మనం కంపారిజన్స్ ఇచ్చారండి. ఆత్మజ్ఞానం అనేది లేకుండా పండుగ చేసుకున్నా గూడా అది పండగతో సమానమే కాదు అని చెప్తున్నారు. మరి చూడండి దాన ధర్మాలు చేస్తారు. మరి దాన ధర్మాలు చేస్తారంటే ఎటువంటి దాన ధర్మాలు చేస్తారంటే పెద్దలకి బట్టలు పెట్టుకుంటారండి చాలా మంది. అంటే చనిపోయిన వాళ్ళకు అట్లా ఇట్లా అన్నమాట. కానీ మనం తెలుసుకోవాల్సిందేంటంటే పెద్దలకి బట్టలు పెడతాం. కానీ పెద్దలొచ్చి బట్టలు కట్టుకుంటారా అండి? మనం ఏంటంటే వాళ్ళ గౌరవార్థం మనకిష్టమైన బట్టలు మనం తెచ్చుకొని మనమే కట్టుకుంటాం తర్వాత. కానీ మనం నిజంగా చేయవలసిన పని ఏంటంటే, ఎవరికైతే అవసరమో వస్త్రదానం అనేది, మరి ఎంతోమంది వేల మంది ఎంతో బీద బిక్కి ఉంటారు. ఎవరికైతే వస్త్రం లేదో, ఎంతో ఆ వస్త్రం ఉపయోగమో, మరి బజార్‌లోకెళ్తే మనం రోడ్ల మీద పక్కన బట్టలు లేకుండా చలితో వణుకుతూ పడుకునే వాళ్ళు ఎందరో ఉంటారు వేల మంది. వాళ్ళకెళ్ళి నువ్వు బట్టల్ని పంచు. వాళ్ళకెళ్ళి నువ్వు వస్త్రదానం చెయి. ఈ వస్త్రదానం వల్ల నువ్వు పొందడమే కాదు ఇతరులు కూడా పొందేలాగా చేయాలి నువ్వు అని చెప్పడం జరుగుతుందండి. నేను దీనికి ఒక చిన్న నా యొక్క ఓన్ ఎక్స్‌పీరియన్స్ చెప్తాను మాస్టర్స్. ఆహ్, ఒకసారి మా చిన్న బాబు తన బర్త్‌డేనో ఏదో వచ్చిందనమాట. వచ్చినప్పుడు పిల్లలు ఇంకా కేక్స్ అంటూ, కొత్త బట్టలంటూ తెలిసిందే అందరికి. కానీ తను కొంచెం డిఫరెంట్ అనమాట. ఎట్లా అంటే తను కొత్త బట్టలు కొనుక్కోవడం కానీ ఏమీ చేయలేదు. ఒక 20 దుప్పట్లు మందపాటి దుప్పట్లు తీసుకొని రాత్రిపూట 9:30 ఆ టైంలో బజార్‌కెళ్ళి మాస్టర్స్ ఎవరైతే రోడ్ల మీద దుప్పట్లు లేకుండా ఇబ్బంది పడుతూ పడుకొని ఉంటారో వాళ్ళందరికీ అక్కడ పెట్టి కాకుండా వాళ్ళ మీద కప్పి ఎవరికి ఎట్లా కావాలో అని చెప్పి ఊరిలో 2 గంటల పాటు తిరిగి అట్లా చేసొచ్చాడండి. అంటే మనం చేసే దానం ఎలా ఉండాలంటే కుడి చేత్తో దానం ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదంట. ఇప్పుడు వాళ్ళకి తెలిస్తే వీళ్ళు ఆశీర్వదిస్తారు. బాబు సంతోషం నాన్న అని. అది కూడా అవసరంలా మనకి. మనం సేవ చేద్దాం అనుకున్నాం చేసామంతే. కప్పొచ్చేసాడు. వాళ్ళకి తెలీదుగా ఎవరొచ్చారో, ఎవరి మీద కప్పారో వాళ్ళకి తెలీదుగా. మనకు అవసరం లేదు. వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు. ఇది మన సేవ. మనం చేసే దృక్పథం అన్నమాట ఇది. అంటే ఇట్లా ఉండాలి నిస్వార్థంగా అని ప్రతి ఒక్కళ్ళకి కూడా నేను ఇప్పుడు బాబుకి నేనైతే చెప్పలేదండి ఆ పని చేయమని. దానం చేయడం మంచిదే. మనం లేని వాళ్ళకి ఇస్తుంటాము. అట్లా అందరూ చేసే పనులే. కానీ అతనికే వచ్చిన ఆలోచనండి అది. ఎందుకంటే నేననుకుంటే నా నా భర్తతో పాటు నా పిల్లలు కూడా నాకు గురువులే చాలా చాలా సందర్భాల్లో. నాకనిపిస్తది ఇంట్లోనే నాకు ముగ్గురు గురువుల్ని నిరంతరం నా పక్కనే పెట్టారేమో అనిపిస్తదండి. సిట్యుయేషనల్‌గా అనిపిస్తదనమాట. సో, ఆ పని చేసిన రోజు నేను చాలా ఆనందపడ్డాను. మరి ఇప్పుడు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి పెద్దవాళ్ళకైనా సరే తెలియాల్సిన విషయమే, చిన్నవాళ్ళకైనా తెలియాల్సిన విషయమే ఇది. ఈ రోజు నుంచైనా సరే మనకు అనుకూలంగా ఎవరైతే ఉన్నారో మనం ఆ పని కూడా చేయాలి అని నా యొక్క ఉద్దేశం మాస్టర్స్. ఇది అందుకోసం ఈ ఎగ్జాంపుల్‌ని ఉపయోగించడం జరిగింది. అంతేగాని మా బాబుని నేను పొగుడుకునే ఉద్దేశం కాదు మాస్టర్స్. ఇందులో ఒక ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి అందరికీ మనం పంచుకుంటే ఇది మన నలుగురికి ఇంకొంచెం నలుగురు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటాం. సో, మనం గూడా అలా చేసే ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ యొక్క దాన ధర్మం గురించి చెప్పడం జరిగింది మాస్టర్స్. మరి ఇంకో విషయం ఏంటంటే వస్త్రదానం చేశాం. ఇంకో దానం ఏం చేయాలంటే ధ్యాన దానం చేయాలి. మరి ఎవరికైతే ధ్యానం తెలీదో, ఎవరైతే అజ్ఞానంలో ఉన్నారో, ఎవరైతే మరి అజ్ఞానంలో ఉండి వాళ్ళకి ఎటువంటి విధంగా ప్రవర్తించడం తెలియటం లేదో, వాళ్ళకి మనం వాళ్ళ యొక్క పరిస్థితిని గమనించి, అవగాహన చేసుకొని మనం వాళ్ళకి ధ్యాన సాధనలు, ధ్యాన ధర్మాన్ని మనం పాటించాలి. ధ్యానాన్ని ధర్మంగా మనం బోధించాలి. ధ్యానాన్ని దానం చేయాలి. జ్ఞానదానం చేస్తే నిరంతరంగా అక్షయ పాత్రలాగా నిరంతరం వస్తూనే ఉంటుంది. అన్నమో ఇంకోటో పదార్థాలిస్తే అయిపోవచ్చు. కానీ ధ్యాన దానం చేస్తే నిరంతరం పెరుగుతూ ఉంటుంది. మంచిదే పెంచబడుతుంది పత్రిసారి చెప్పినట్లుగా ఆ యొక్క ధ్యాన దానం చేస్తే ఎంతో నిరంతరం పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. మరి ఈ యొక్క వస్త్రదానం ఏంటి? దానాలేంటి? అన్నదానాలేంటి? ఈ విషయం మనం తెలుసుకుంటే మనం ఎటువంటి విధంగా మన యొక్క జీవన విధానం పయనించాలో మనకు అర్థమవుతూ ఉంది. ఇంకొక విషయం చెప్తాను మాస్టర్ ఈ దానం అనే పాయింట్ మీద.
మరి మామూలుగా మనం ఏమనుకుంటామంటే, లేని వాళ్ళకి ఏదన్నా ఒక ముద్ద పెడితేనో, ఏదైనా వస్త్రం దానం చేస్తేనో అది దానమేమో అనుకుంటాం. కానీ ఇక్కడేంటంటే, మన తోటి వాళ్ళకైనా సరే, మన వాళ్ళకైనా సరే అన్నదానంగా చేస్తే, వాళ్ళ మీద ప్రేమ గౌరవాలతో మనం చేస్తామే తప్ప, వాళ్ళకేదో లేదు, మనమే వాళ్ళని ఉద్ధరిస్తున్నాం అనే భావన ఎంత మాత్రం కాదు. ఇటువంటి సందర్భంలో కూడా మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి అన్నదానాలు జరుగుతూ ఉంటాయి. పిరమిడ్ మాస్టర్లు ధ్యాన మహాచక్రాలని ఇట్లా ఎన్నో జరుగుతూ ఉంటాయి. మరి వేల మందికి ఎంత ఓపికగా మరి వంటలు చేస్తారంటే మనకి వాళ్ళకి ఎంత వంట చేసేవాళ్ళకి గనక ఆ జ్ఞానం లేకపోతే వాళ్ళు చేయలేరండి. డబ్బులొస్తాయి. ఆ యొక్క కమర్షియలైజేషన్ ఉన్నా కూడా అంతరంగంతో మానసికంగా చేయలేరు. మానసికంగా వాళ్ళందరూ కూడా నా యొక్క వంట ద్వారా వాళ్ళ ఆనందం పొందాలి అనే ఒక ఉద్దేశ్యం వాళ్ళలో ఉండాలనమాట. అది కూడా అన్నదానమే. అంటే ప్రతి విషయాన్ని నువ్వు ఎలా తీసుకోవాలనే దాన్ని ప్రతి పాయింట్‌ని వదలుపెట్టలేదండి మన పత్రి సార్. నోరు తెరిచి మాట్లాడితే ఆత్మజ్ఞానంతో మాట్లాడాలి అనే విషయం మనకు తెలియపరిచారు. మరి ఈ ధ్యానానికి ముందు మనం ఏంటి? ధ్యానం తర్వాత మనం ఏంటి? అనే పరిణామ క్రమం అనేది మనకి ఉంటుంది. ప్రతి పండక్కి ఈ రోజు నీ యొక్క మనోభావాలు ఎలా ఉన్నాయి? ఇంకో పండగొచ్చేసరికి మరలా ఇదే పండుగ మరలా వచ్చేసరికి నీలో వచ్చిన మార్పేంటి? ఈ పండుగ వల్ల ఇదంతా ఆత్మజ్ఞానం తెలుసుకున్నాం. ఈరోజు మనం తెలుసుకుంటున్నాము. ఇదే పండుగ మరలా వస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మనలో వచ్చిన మార్పులేంటి? మనం ఇందులో తీసుకున్న జ్ఞానం ఏంటి? అనే విషయం మనల్ని మనమే ఆత్మ పరిశీలన చేసుకొని, మన యొక్క ఆత్మని పరిణామ క్రమం వైపు తీసుకువెళ్ళాలని చెప్పి తెలియపరుస్తున్నారు మాస్టర్స్. మరి అందరితో కలిసి ఆనందంగా ముచ్చట్లు వేస్తూ, మన యొక్క ఆనందమైన ఈ యొక్క పండుగలు మనం జరుపుకుంటూ ఉండాలి. అయితే ఇప్పుడు మనం కనుమ పండుగ గురించి మనం తెలుసుకుందాం మాస్టర్స్. కనుమ పండుగ గురించి ఇక్కడ చూద్దాము. విష్ణుమూర్తిని పూజిస్తారంటే మాస్టర్స్ మరలా అంతేకాదు విష్ణుమూర్తి రథం ఎలా ఉంటుందో, ఆ రథం ముగ్గులు ఇది ప్రాపంచికమైన విషయం ముందు తెలుసుకుందాం. రథం ముగ్గులు వేసుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఇప్పటికి అందరూ తెలుసు రథం ముగ్గులు వేస్తారు. రథం ముగ్గు వేసి చివరికి తోక లాంటిది ఒకటి పెడతారనమాట. దాని అర్థం ఏంటంటే మాస్టర్స్ ఈ యొక్క మన ఇంటి ముందు ముగ్గేసుకుంటే ఆ యొక్క తాడు పక్కింటి దాకా వెళ్ళాలంట. ఆ పక్కింటోళ్ళు ఆ పక్కింటి ఎట్లాగా ఈ ఊరంతా ఒక సమైక్య భావంతో ఆ తాడు అట్లా అది కొనసాగుతూనే ఉంటుందంటండి. అంటే ఇక్కడ వీళ్ళేంటంటే మనం ప్రాపంచికంగా తీసుకుంటే ఎవరైనా మనోభావాలు ఎలా ఉంటాయంటే, ఎవరు బాగా ముగ్గేశారా? ఎవరు పెద్ద ముగ్గేశారా? ఎవరెంత పెద్ద తాడు పెట్టుకున్నారా? అన్న సరదాగా అలా తీసుకుంటారు తప్ప, దీంట్లో కూడా ఒక ఆత్మజ్ఞానం ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? సపోజ్ మన ఇంటి ముందు ముగ్గేసినప్పుడు ఆ తాడు పక్కింటి దాకా వెళ్ళిందనుకోండి. ఆటోమేటిక్‌గా మనం కలుసుకొని ఏదోటి మన కష్ట సుఖాలు మనం పంచుకొని తద్వారా మనకేదన్నా వాళ్ళకేదైనా మనం ఒక విషయ జ్ఞానం గురించి చెప్పడం అయితేనేమి, వాళ్ళ కష్ట సుఖాలు మనం పంచుకోవడం అయితేనేమి, వాళ్ళ మనోభావాలను మనం పంచుకొని వాళ్ళకి తేలికపరచడం అయితేనేమి, ఇట్లాంటి ఆ యొక్క స్నేహ భావాలు పెరగడం కోసమనే ఒక ఆత్మజ్ఞానం ఆ ముగ్గులో ఉందండి. అది ముగ్గు మాత్రమే కాదు ఆత్మజ్ఞానము అని చెప్పారు మాస్టర్. అంటే స్నేహపూర్వకత్వానికి ప్రాపంచికంలో చేసే ప్రతి పనుల్లోనూ ఆత్మజ్ఞానం ఉంటుంది. కానీ మనం అందుదాకా ఎవరం గూడా ఆలోచించే ప్రయత్నం చేయటం లేదు గాబట్టే, మన యొక్క పిరమిడ్ మాస్టర్‌లు మన పిఎస్ఎస్ఎంలో ఇంతటి అద్భుతమైన జ్ఞానం ఉందంటే, మనం అందరం గూడా మరి పత్రి సార్‌కి శతకోటి నమస్కారాలు తెలియపరచుకోవాలి మాస్టర్స్. మరి ఈ యొక్క జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే నిరంతరం కూడా. అంతేకాదు మళ్ళీ పశువులన్నింటికి కూడా మనం చక్కగా పూజలు చేస్తాం. గోమాతలకు పూజలు చేస్తాం. మూగజీవాలన్నింటికి కూడా మనం పూజలు చేసి వాటన్నిటికి మనం గౌరవ భావనలతో చూసే రోజండి కనుమ పండుగంటే. ఈ యొక్క రథం ముగ్గులతో పాటు ఈ యొక్క మూగజీవాలు మనం ప్రేమించాలి. మూగజీవాలను ప్రేమించి మనం కూడా వాటిట్లో కూడా మమాత్మ సర్వభూతాత్మ అని వాటిట్లో కూడా మన దైవాలనే చూడాలి. మనము దైవమే, అది దైవమే. ఇప్పుడు ప్రతిసారి ఏమంటారు? మనమే దైవం అయితే ఇంకో దైవాన్ని కోసుకొని తినటమేంటి? అంటే నువ్వు దానిలో ఆ జీవిలో నువ్వు భగవంతుడిని నువ్వు చూడలేదు. దాన్ని ఒక జీవిగానే చూసావు. నీకు ఉపయోగపడే ఒక జీవిగానే నువ్వు చూసావే తప్ప దాన్ని భగవంతుడిని నువ్వు చూడగలిగితే, నువ్వు ఆ యొక్క మూగజీవిని కోసుకొని నువ్వు తినవు. అనే విషయాన్ని మనకి సింబాలిజంగా తెలియపరిచారండి. చూడండి అసలు వాళ్ళకి నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఈ పాయింట్ నేను తెలుసుకున్న తర్వాత. అన్ని పూజలు చేసి, అంత సేవ చేసి, ఎట్లా కోసుకొని తినేస్తారు? వాళ్ళకి ఎట్లా అనిపిస్తదో అసలు? అంటే అనాదిగా అలవాటు వచ్చేసిందనమాట. ఇక్కడ ఈ యొక్క శాకాహార, మాంసాహారం గురించి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాస్టర్స్. ఇప్పుడు మనం మార్కెట్‌కి భార్యాభర్తలు ఇద్దరు వెళ్తారు మాస్టర్స్. వెళ్ళిన తర్వాత మార్కెట్‌లో కూరగాయలు మనం కొనుక్కొచ్చుకుంటాం.
రకరకాల కూరగాయలు కొనుక్కొని తెచ్చుకుంటాం అనమాట. తెచ్చుకునేటప్పుడు కూరగాయల మధ్యలో ఏదైనా బావుందా? టేస్ట్ బావుందా? బెండకాయలు ఇట్లా తుంచి చూస్తాం. ఫ్రెష్‌గా బావుందా? క్యారెట్ బావుందా? అని తుంచి చూస్తూ ఉంటామండి. తుంచి చూసి నోట్లో కూడా వేసుకుంటాం. ఎందుకు? అది ఆరోగ్యకరమైన ఆహ్, కూరగాయ గాబట్టి. కానీ మాంసం కొట్టుకి వెళ్ళినప్పుడు వాళ్ళు మాంసం ఫ్రెష్‌గా ఉందా? గట్టిగా ఉందా? మెత్తగా ఉందా? ఎలా ఉందని రుచి చూడగలరా అండి? కనీసం ముక్కు మూసుకొని ఇలా పెట్టుకుంటారు కవర్‌ని. పైపెచ్చి ఒళ్ళో గూడా ఏం పెట్టుకోరు. దూరంగా పట్టుకొని అదొక అంటరాని వస్తువులాగా ఇంటికి తీసుకొస్తారే తప్ప, దాన్నొక పవిత్ర భావంతో ఎవ్వరు తీసుకురారు. మసాలాలు వేసుకొని బాగా తినటానికైతే తింటారు కానీ, ముందు మాత్రం దాని పవిత్ర భావంతో ఎవ్వరు ఇంటికి తీసుకొచ్చుకోరు. ఎటువంటి జీవినైనా సరే కోళ్ళు గాని, చేపలు గాని, మేకలు గాని ఎటువంటి జీవైనా కావచ్చు. మరి ఉప్పు కారాలు వేయకముందు వాళ్ళ మనోభావాలు ఎట్లా ఉన్నాయి? ఉప్పు కారాలేసిన తర్వాత వాళ్ళ మనోభావాలు ఎట్లున్నాయో చూడండి. హ్మ్. మరి అంతటి అంటే ఇది మన ఆహారం కాదు అని అక్కడే అర్థమైపోతుంది గదా మాస్టర్స్. తీసుకొచ్చి మనం కూరగాయలు హ్యాపీగా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటాం. అనుకోకుండా కిచెన్‌లోకెళ్తే గట్టు మీద పెట్టేసుకోగలము. ఎక్కడైనా ఉంచేసుకోగలం. కానీ ఆ యొక్క మాంస పదార్థాన్ని అట్లా పెట్టుకోగలమా? అంటే మనం దాని యొక్క స్థానం ఏంటో అక్కడే మనకు అర్థమవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా అండి. మనం టీవీలో యాడ్స్ చూస్తుంటాం. ఎటువంటి యాడ్స్? ఒక గిన్నెలో చేపల కూరో ఏవో ఇట్లాంటి కూరలు వండిన తర్వాత అవి తోమేటప్పుడు ఆ విమ్ బార్ యాడ్ అనుకోండి. ఆ విమ్ బార్ పెట్టి తోమితేనే ఆ వాసన పోతుంది. లేదంటే వాళ్ళు తిన్న ఆహారం ఖాళీ అయిన గిన్నె వాళ్ళే స్మెల్ చూసుకోలేరు. ఇట్లా చూసుకొని బాండి స్మెల్ వచ్చి ఈ జిడ్డు పోవట్లేదు. ఈ వాసన పోవట్లేదు అని చెప్పి యాడ్ చూపిస్తున్నారండి. నేను ప్రతిరోజు చూస్తా టీవీలో. నాకు భలే ఆశ్చర్యమేస్తదనమాట. ఇది ఎప్పుడైనా చెప్పాలి క్లాస్‌లో అనిపించింది నాకు. అంటే అది మనకు సరైన ఆహారం మనది కాదు అని అక్కడే అర్థమైపోతుంది. కానీ ఎవరు తెలుసుకోగలుగుతున్నారు దీన్ని? ఆ నోటికి ఆహారంకి, ఆ నోటి రుచి కోసమే చూసుకుంటున్నారే గానీ, అందులో యొక్క తత్వాన్ని చూడగలిగితే ఎవరు చేయగలిగే వాళ్ళు కాదు. మరి మన యొక్క బీఎస్ఎస్ఎంలో మన యొక్క గొప్పతనం ఏంటంటే, ముఖ్యంగా ధ్యానానికి మనం ఎంత పెద్ద పీట వేసామో, ఆనాపానసతి ధ్యానం. ఓ శ్వాస మీద ధ్యాస పెట్టండి. మన శ్వాసే మన గురువు అని ఎట్లా నినాదాలు చేస్తూ ఉంటారో, మరి మాంసాహారం ముద్దు. ఛీ మాంసాహారం వద్దు, శాకాహారమే ముద్దు అనే నినాదాల్ని మరి ఊరూరా తిరిగి ఎంత ప్రచారం చేస్తున్నామంటే, మరి మన యొక్క జన్మల్లో ఉన్న కర్మలన్నీ తొలగిపోతాయి మాస్టర్స్. మరి తద్వారా మరి ఎందరో కూడా మరి మాంసాహారం ప్రతిరోజు నిత్యం తీసుకునే వాళ్ళు కూడా శాకాహారులుగా మారిపోతూ ఉన్నారు. అందువల్ల మనం తెలుసుకోవాల్సిందేంటి కనుమ పండుగ యొక్క రోజు విశేషత మనం భగవంతుని స్వరూపాలుగా చూస్తే గనక మనం అటువంటి పనులు చెయ్యము. సరికాని పనులు చెయ్యము. అనే విషయం మనం తెలుసుకోవాలండి. ఇందులో ప్రాపంచికత ఇదైతే ఆధ్యాత్మికత ఇది. అనే విషయం మనం అర్థం చేసుకుంటాం. మరి ముక్కనుమ. మరి ముక్కనుమ అంటే ఏంటంటే, పశువుల్ని ఆ రోజు గూడా మంచిగా పూజలు చేసి, చక్కగా వాటికి గౌరవించి, నమస్కారాలు చేసి, వాటికంటే బలవర్ధకమైన బాగా పదార్థాలు పెడతారంటండి. బలం రావడం కోసం. అంటే వాటిని తింటే మనకు బలం రావడం కోసం. ముందు వాటికి బలం వస్తేనే కదా మనకి బలం వచ్చేది వాటి వల్ల. అట్లా పెడతారంట. అట్లా పెట్టిన తర్వాత ఏం చేస్తారు, వాళ్ళు ఊళ్ళ నుంచి మళ్ళీ దీనికొక సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు. ముక్కనుమ రోజు ఎక్కడికిక్కడ ప్రయాణాలు చేయకూడదు అని. అది దాంట్లో ఉన్న అంతరార్థం ఏంటో ఎవరు తెలుసుకోవట్లేదు. అమ్మో! అదొక సెంటిమెంట్ బయటికెళ్ళిపోతే ఏదో అయిపోతుందేమో అనే తప్ప ఎందుకట్లా అన్నారు? ఎందుకట్లా అన్నారంటే, మరి ఆ మూగజీవాలు చక్కగా అందరూ బాగా పోషించి, వాటిని తింటూ బాగా మరి రెస్ట్ తీసుకుంటూ ఉంటారు గాబట్టి, చక్కగా అది అరుగుదల అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఆకుకూరలు, వెజిటేరియన్ ఫుడ్ ఏదైతే 4 గంటల్లో అరుగుతుందంటే, మాంసాహార పదార్థానికి 10 గంటలు పడుతుందంటండి. అరగడానికి. అన్ని గంటల సమయం తీసుకుంటుందంట. పైపెచ్చు మన శాకాహారం తీసుకున్న వాళ్ళు ఎప్పుడన్నా కడుపులో అరక్కపోతే వామిటింగ్ చేసుకున్నప్పుడు కొంచెం స్మెల్లొస్తుంది. అదెవరికైనా తెలిసిన విషయమే. కానీ మాంసాహారం తీసుకున్న వారికి సరిగ్గా కడుపులో అరుగుదల లేనప్పుడు వాళ్ళకి వామిటింగ్ అయితేనంట భయంకరమైన విషవాయువులు రిలీజ్ అవుతాయంటండి. ఆ గ్యాస్ ద్వారా. అంటే మన లోపల మన హార్ట్ కావచ్చు, మన బ్రెయిన్ కావచ్చు, ఈ యొక్క గ్యాస్ ప్రాబ్లమ్స్ రావటం వల్ల వాటికన్నీ గూడా ఆ గ్యాస్ తన్నేసి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు, బ్రెయిన్ పని జేయకుండా పోవచ్చు. మన కడుపులో డైజెషన్ సిస్టమ్ కూడా దెబ్బతినొచ్చనమాట. అంటే చూడండి దీంట్లో ఎటువంటి ఆరోగ్య రహస్యాన్ని కూడా దాగి ఉందో. అందుకోసం ప్రయాణాలు చేయకూడదు. మరి ప్రయాణ మధ్యలో ఏదైనా సమస్యలొస్తే ఇబ్బంది కదా అండి! అందువల్ల ఏంటంటే ప్రయాణం చేయకుండా ఇంట్లో ఉంటే
కొంచెం ఈ అరుగుదలకి సమయాన్ని మనం ఇచ్చినట్లు అవుతుందనే ఉద్దేశంతోటి ఇల్లు వదిలి కదలకూడదు అని చెప్పారే కానీ, అక్కడ ఏదో అయిపోతుందో, ఏదో నేరమో, ఘోరమో జరిగిపోతుంది ఎంత మాత్రం కాదు. మన ఆరోగ్యం కోసం పెట్టిన జ్ఞానమే అది. మూఢనమ్మకంగా మనం తయారు చేసేసుకున్నామే తప్ప ఇంకొక విషయం మాస్టర్స్. ఇప్పుడు మనం బయటికెళ్ళేటప్పుడు చాలా మంది తుమ్మితే వెళ్ళకూడదు, కూర్చోవాలి. అమ్మో! ఏమైపోతుందో నువ్వు కూర్చో అంటారు. ఎందుకు కూర్చోవాలో తెలీదు. కూర్చోని మాత్రం అంటారు. మరి ఎందుకు కూర్చోకూడదండి అంటే, తుమ్మినప్పుడు ఒక్కసారి మన గుండె ఇట్లా ఆగిపోయి ముడుచుకొని ఒకసారి ఓపెన్ అవుతుందంటండి. ఆ సమయంలో ఏంటంటే మనం ప్రయాణిస్తే మనకి హఠాత్తుగా మనకి గుండెలో నొప్పి రావచ్చు, తల తిరగచ్చు, పడిపోయే ప్రమాదం ఉంది. మన పక్కన ఎవరు గూడా లేనప్పుడు మనం ఒంటరిగా ఉంటే మనకి ఏదన్నా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది గాబట్టి, ఒక్క నిమిషం కూర్చుంటే మనం కొంచెం రిలాక్స్ అవుతామని. అప్పుడు రిలాక్స్ అయిన తర్వాత కొంచెం సేద తీర్చుకున్నాక మనం బయటికి కదిలి వెళ్ళిపోవచ్చనమాట. అందుకోసం కూర్చోమన్నారు. మనకు చెప్పే ప్రతి ఒక్క సెంటిమెంట్, ప్రతి ఒక్క మూర్ఖ భావన వెనక ఎంతో అంతరార్థము, ఆరోగ్యము దాగి ఉంది మాస్టర్స్. అవునండి. మరి భోగి పండుగలో ఎటువంటి ప్రాపంచికత, ఆనందం, ఆరోగ్యం ఉంది? సంక్రాంతి పండుగలో ఎటువంటి ప్రాపంచికత, ఆరోగ్యం, ఆనందం ఉంది? కనుమ పండుగలో ఎటువంటిదుంది? ముక్కనుమలో ఎటువంటిదుందని మన విషయాలు పూర్తిగా అవగతం చేసుకుంటూ, మన పక్కన ఉన్న వారికి, మన తోటి వారికి గూడా మనం పంచుతూ ఉండాలి మాస్టర్స్. తెలుసుకున్న వాళ్ళైతే ఇంక నలుగురు పంచుతూ ఉందాము. తెలియని వాళ్ళకైతే మనం తెలియపరుస్తూ ఉందాం మాస్టర్స్. ఈరోజు, ఆ రోజని కాదు. ఎందుకంటే మనకి ఇటువంటి అవకాశాలు రావడమే మనకి జ్ఞానాన్ని పంచే అవకాశం అండి. మరి ఇంట్లోనే కూర్చొని మనం ఇంత ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాం, ఇంత జ్ఞాన ప్రచారం చేయగలుగుతున్నాం అంటే మరి ప్రతిసారి ఆయన వేల కిలోమీటర్లు నడిచిని వెళ్ళేవాళ్ళంట, బస్సుల్లో వెళ్ళేవాళ్ళంట, డబ్బులుండేవి కాదంట, నానా కష్టాలు పడేవాళ్ళు. మనకి ఇప్పుడు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఒక సెల్ ఫోన్ ముందు పెట్టుకొని కూర్చుంటే హ్యాపీగా ఎంత జ్ఞానాన్ని పంచే అవకాశం. ఇట్లా జూమ్ క్లాసుల ద్వారా మనకి ఎన్ని అవకాశాలు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే మనకొచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా మనం అద్భుతంగా వినియోగించుకుందాము. మన ఈ ప్రతి విషయంలో దాగి ఉన్న ఆత్మజ్ఞానం ఏంటి, ఆనందం ఏంటి, ఆరోగ్యం ఏంటి అనే విషయం ద్వారా మనం ఆత్మజ్ఞానం పొందుతూ మన కుటుంబ సభ్యుల్ని కూడా మరి అట్లాగే తీర్చిదిద్దుతూ మన పిల్లల్ని కూడా ఆత్మజ్ఞానవంతులుగా మనం తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తూ ఉండాలండి. పిల్లలకి ఎప్పుడు కూడా ఇది తిను, ఇది తినకూడదు అంటే చెయ్యరండి. వాళ్ళకి వివరం చెప్పాలి. ఇది ఎందుకు చేయకూడదో చెప్తే, అమ్మో! చేస్తే మనకే కదా నష్టం అని వాళ్ళకే అర్థమవుతుంది. అవునా అండి? అప్పుడు వాళ్ళకే అర్థమై వాళ్ళే చేయకుండా ఉండే విధంగా వాళ్ళని మనం మౌల్డ్ చేయాలి. అంటే వాళ్ళకి మనం ఆ యొక్క జ్ఞానాన్ని విశదీకరిస్తే వాళ్ళకి చేయబుద్దేయదు. ఎందుకంటే చెప్పడం అనేది మన ధర్మమే తప్ప తర్వాత అనేది మనకు సంబంధించింది కాదండి. కొంతమందేమో వింటారు. కొంతమందేమో స్వానుభవంగా తెలుసుకుంటారు. వద్దు అంటే చేస్తే ఆ పనికి ఎటువంటి ఫలితం ఉంటుందని చెప్పి స్వానుభవంగా తెలుసుకుంటారు కొంతమంది. అది ఎవరెవరి ఇష్టం అన్నమాట. అందువల్ల ఏంటంటే ప్రతి విషయాన్ని కూడా మనం ఎంత కూలంకషంగా తీసుకొని ఆలోచించి తెలుసుకున్న విషయాన్ని ఆచరిస్తే మన జీవితాలు అద్భుతంగా మనం కొనసాగించుకోవచ్చు. మరి అట్లాగే ఇందాక భోగి మంటల్లో మన యొక్క కట్టెను వేయడానికి మనం జన్మలు జన్మలు ఎదురు చూస్తూ అజ్ఞానంతో ఉండి ఈ యొక్క కట్టెను పంపే ప్రయత్నం మనం చేయమండి. మరి మన మరణానంతరం కూడా మనకి ఒక అజ్ఞానం వల్ల మనం ఈ కట్టెని ఇట్లనే జన్మలు జన్మలు పేరబెట్టుకుంటూ ఉంటాము. మరి ఈ కట్టెని మనం ఆత్మజ్ఞానంతో పంపాలి పైలోకాలకి అంటే మన యొక్క లక్ష్యం ఏంటి? మన యొక్క జ్ఞానం ఏంటి? మరి ఆనాపానసతి ధ్యానం చేస్తే మన యొక్క మనసుని శ్వాస మీద ధ్యాస పెట్టి మన మనసు క్షేత్రం నుంచి ఆత్మ క్షేత్రానికి మనం అడుగు పెట్టవచ్చు. శరీర స్థాయి నుంచి ఆత్మ స్థాయికి మనం ఎదగవచ్చు. మరి ఆత్మక్షేత్రం, శరీర క్షేత్రాన్ని మనం నిరంతరం కూడా మనం కాపాడుకోవాలి అంటే, స్థితప్రజ్ఞులుగా మన జీవితం విధానం మరి కొనసాగించుకోవాలి అంటే, మనకి నిరంతరం కూడా ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది ఎప్పటికీ కావాల్సిన త్రిరత్నాలు మాస్టర్స్. అందువల్ల ఏంటంటే, ఈ రోజున మరి మీకు ఏదైతే నేను చెప్తూ ఉన్నానో అవన్నీ కూడా మరి నేను కూడా పాటిస్తూ, తెలుసుకుంటూ, అందరికీ తెలియపరుస్తూ, నేను చేయగలిగినంత వరకు ఆచరించుకునే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తూ అందరికి తెలియపరుస్తూ ఉంటాను మాస్టర్స్. మరి మనందరం కూడా వింటమే కాదు ఆచరించే ప్రయత్నం కూడా చేస్తూ ఉందాము. మరి ప్రతిసారి ఒకటే అంటారు, "నువ్వు ఆచరించింది నువ్వు తెలుసుకున్నావు ఒకటే, తెలుసుకోకపోయినా ఒకటేనోయ్" అని అంటూ ఉంటారు. అందువల్ల ఏంటంటే అందరూ ఆచరించుకునే ప్రయత్నం చేద్దాం మాస్టర్స్. మరి ఈ రోజున నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని నేను ఎంతో అద్భుతంగా భావిస్తూ అందరికీ ప్రణామాలు తెలియపరుచుకుంటున్నాను. మరి మహోత్తర ఫౌండేషన్ ఫౌండర్ అయిన శ్రీ రంగనాథ్ సార్‌కి, లలిత మేడం గారికి కూడా ఆత్మప్రణామాలు తెలియపరుస్తూ మన జూమ్‌లో పార్టిసిపేట్ అయిన మాస్టర్లందరికీ కూడా ఆత్మప్రణామాలు మాస్టర్స్. థాంక్ యూ సో మచ్.